హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. నేను మీ విజార్డ్. ఈరోజు మనం మీరు ఎంతగానో అడిగిన రివర్ ఇండి జనరేషన్ 2 వెహికల్ అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇది మా టీంలో ఒక అబ్బాయి యూజ్ చేస్తున్నాడు. అతను కూడా ఒక 2 months 3 months అయింది పర్చేస్ చేసి. లాస్ట్లో అతన్ని మనం అడుగుదాం ఎలా ఉంది సర్వీస్ గురించి. ఈవీలో ఏవైతే రీసెంట్గా మీరు ఫేస్ చేస్తున్నారో ఇష్యూస్, దారి మధ్యలో ఆగిపోవడం కానీ, మంటలు రావడం కానీ, బ్యాటరీస్ నుంచి సర్వీస్ సపోర్ట్ లేకపోవడం, ఇలాంటివే మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా అడుగుదాం. ఎందుకు తను ఈ బైక్ ని చూస్ చేసుకున్నాడు ఈవీలో. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీ. అక్రాస్ ఇండియాలో వీళ్ళకి షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ బండిని చూసుకుంటే మెయిన్ గా ఇది నార్మల్ ఎలక్ట్రిక్ బండిలా అయితే ఉండదు, కొద్దిగా హెవీ బండిలాగే ఉంటది. దీంట్లో యూస్ చేసిన చాసెస్ వచ్చేసి స్టీల్ ట్యూబ్లర్ డ్యూయల్ క్రాడల్ చాసెస్ అనమాట. ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది కంపేర్ టు దీని క్రెబ్ వెయిట్ కూడా చూసుకుంటే మనకు నార్మల్ ఓలా తర్వాత ఏతర్ ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఇవి దాదాపు 116 కానీ 1111 కానీ ఆ కేటగిరీలో ఉంటాయి వెయిట్ పరంగా. ఇది డైరెక్ట్ నీకు 143 kgs అయితే ఉంటది. ఒక ఈవీ బైక్ కి ఇంత కేజెస్ అంటే మీరు అర్థం చేసుకోండి. బండి కొద్దిగా హెవీ వెయిట్ ఉంటుంది, కొద్దిగా రోబస్ట్ ఉంటుంది, చూడడానికి అయితే మనకు పెద్దగా కనిపిస్తుంది. దీని లెంత్ కూడా చూసుకుంటే మీకు 1.9 మీటర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1996 mm అనమాట దీని లెంత్. సీట్ హైట్ మనకు 787 mm అయితే ఉంటుంది. సో మనకు ఈజీగానే మనం ఫ్లాట్ ఫుట్ చేయొచ్చు. చూడండి, నా హైట్ 5'4", ఈజీగానే మనకు అంతున్నాయి కాళ్ళు. దీనిలో మెయిన్ కన్సర్న్ వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్. ఇది 165 mm ఉంటుంది. అయితే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అండర్ బాడీలో మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది దీన్ని. ఇది 4 kWh బ్యాటరీ అనమాట. ఇది మనకు స్వాపబుల్ బ్యాటరీస్ కాదు, ఇవి ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట. మనకి ఏదైతే కింద మనకు స్పీడ్ బ్రేకర్స్ వెళ్ళినప్పుడు కానీ తగులుతుంది అని ఒక కన్సర్న్ అయితే ఉంటది. అండ్ మెయిన్ గా ఈ బైక్ అట్రాక్షన్ అయితే నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈ లైట్లు ఉన్నాయి కదా, 2 కలర్లా ఉంటాయి చూడడానికి. వీళ్ళు మొత్తం ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇండికేటర్స్ చూసుకుంటే ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 14 inch అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్, ఇది సిబిఎస్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఈ డిజైన్ పరంగా మనం మాట్లాడుకుంటే జనరేషన్ 1 ఆల్రెడీ ఉంది. జనరేషన్ 1 కి జనరేషన్ 2 ఏం చేంజెస్ చేశారు అని అంటే మనకు అది బెల్ట్ డ్రైవ్ తో అయితే వచ్చేది. ఇప్పుడు మనకు చైన్ డ్రైవ్ తో తీసుకొస్తున్నారు. ఇండియన్ కండిషన్ కి మనకున్న పార్ట్ హోల్స్ కి అయితే చైన్ డ్రైవ్ సిస్టమ్ అయితే కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట, ఎక్కువ లైఫ్ ఉంటుంది చైన్ అనేది. ఈ బైక్ లో మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ. ఇది ఎంత స్టోరేజ్ వస్తుంది అంటే 55 liters దాదాపు వస్తుంది మనకు. అండర్ సీట్ లో అయితే దాదాపు మనకు 43 liters అయితే వస్తుంది. గ్లో బాక్స్ లో మనకు 12 liters స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. ఇంకొక థింగ్ ఏంటంటే మనకు ఇక్కడే ఈ గ్లో బాక్స్ లోనే మనకు ఛార్జింగ్ యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చాడు, మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఈ బటన్ అయితే ఉంది కదా, ఈ బటన్ ని ఇట్లా మనం పుల్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఛార్జింగ్ సాకెట్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు డిజైన్ లోనే ఇంక్లూడ్ చేశారు. అది ద బెస్ట్ థింగ్ అనమాట. ఏదో సపరేట్ గా ఛార్జింగ్ హోల్డర్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఛార్జింగ్ పిన్ చూసారా ఇక్కడ ఒకసారి. ఈ ఛార్జింగ్ పిన్ వీళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నారు. ఈ ఛార్జింగ్ పిన్ ఇది మీకు ఎక్కడా దొరకదు మీరు బయట. దీంట్లో నాకు తెలిసిన మెయిన్ డ్రాబ్యాక్ ఏదైతే ఉంది ఈ బైక్ అయితే ఈ ఛార్జింగ్ పిన్నే. యూనివర్సల్ కంపాటబిలిటీ ఛార్జింగ్ పిన్ అయితే కాదు వీళ్ళు ఇచ్చింది. మీరు బయట ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి సపోజ్, అక్కడ పెట్టాలి అనుకుంటే ఇది ఛార్జింగ్ పెట్టడానికి కుదరదు. మీరు మీ ఛార్జర్ని క్యారీ చేయాల్సిందే, మీకు ఇచ్చిన ఛార్జర్ని. సరే, ఫాస్ట్ ఛార్జింగ్ ఏమైనా ప్రొవైడ్ చేశారా వీళ్ళు అనుకుంటే, వీళ్ళు కొన్ని షోరూమ్స్ లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది దాదాపు 1 hour పడుతుంది ఫాస్ట్ ఛార్జ్ మీకు ఫుల్ అవడానికి. అండ్ దీని ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది అని అంటే 0 to 80% మనకు దాదాపు 5 hours అయితే 5 hours అయితే ఛార్జ్ అవుతుంది. ఇది దాంట్లో వాళ్ళు ఇచ్చిన 750 watt ఛార్జ్ అయితే వస్తుంది. దీంట్లో 480 watt ఛార్జర్ కూడా ఉంటుంది. దాదాపు అది 8 hours అయితే ఛార్జ్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకొని తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా బ్యాక్ రెస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చెప్పుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి చూడండి. మెయిన్ ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే వస్తుంది, అదొక ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఏదైతే మిడిల్ స్పేస్ ఉందో ఇక్కడ ఒక బాస్కెట్ వస్తుంది, ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చెప్పుకోవాలి. హెల్మెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్మెట్ ఒకసారి చూపిస్తాం, మనోడి దగ్గర కూడా ఉంది. ఇక సీట్ విషయానికి వస్తే సీట్ చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. ఈ సీట్లో దాదాపు 3 అయితే కూర్చోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ మనం ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే ఇచ్చారు. ఇది పార్కింగ్ బటన్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసామంటే మనకు రివర్స్ కూడా వెళ్తుంది ఈ బండి. రివర్స్ గేర్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది మోడ్ ఉంటుంది. దీనిలో మనకు 3 modes అయితే వస్తుంది. ఎకో, రైడ్, రష్ అనమాట. దీని గురించి మనం రైడింగ్ లో మాట్లాడుకుందాం. ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హై బీము, లో బీము, పాస్ స్విచ్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చాడు. ఇది హారన్ స్విచ్. ఇక దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీనిలో ఒకసారి ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇక్కడ టైం మెన్షన్ చేశాడు.
ఎక్కువ రైడ్ రష్ ట్రిప్ 1 ట్రిప్ 2 అయితే ఇచ్చినాడు. ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ ఇచ్చాడు. ఇక్కడ మనకు రేంజ్ తర్వాత ఎంత % ఛార్జ్ ఉందో కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనం బైక్ మీద ఇచ్చాం. ఫస్ట్ బండి మీద కూర్చోగానే మనకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఈ రైడింగ్ పొజిషన్ కూడా అప్రైట్ పొజిషన్ ఉంటుంది. సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే బండి తెచ్చినప్పుడు కొత్తల్లో అయితే నాకు సస్పెన్షన్ సాఫ్ట్ ఉంది. మేబీ వీళ్ళు అడ్జస్ట్ చేసినట్టున్నారు ఫస్ట్ సర్వీస్లో. ఇప్పుడు కొద్దిగా హార్డ్ అయిపోయింది సస్పెన్షన్. చిన్న గతికి వచ్చినా మనం ఈజీగా ఫీల్ అయ్యగలుగుతున్నాం. ఈ బండిలో మనకు 4 kW బ్యాటరీ వస్తుంది. 6.7 kW పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, పీక్ పవర్. అది దాదాపు 9 bhp పవర్కి అయితే ఈక్వల్. ఇంకా టార్క్ విషయానికి వస్తే టార్క్ 26 Nm టార్క్ అయితే ఉంటుంది. ఈ బండిలో మనకు 3 మోడ్స్ అయితే ఇచ్చారు, ఎకో, రైడ్, రష్. ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పాను. ఈ ఎకో మోడ్లో 50 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. అదే రైడ్ మోడ్లో అయితే 80 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. అదే రష్ మోడ్ అని ఉంటుంది, ఇది అగ్రెసివ్ మోడ్ వీళ్ళు చెప్పేది. ఈ మోడ్లో అయితే మీకు దాదాపు 90 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 0 to 40 రష్ మోడ్లో దాదాపు 3.7 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే నేను ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. ఎకో మోడ్లో మనకు దాదాపు 110 km రేంజ్ అయితే ఇస్తుంది. మీరు ఏది రష్ మోడ్ ఏదైనా వాడినా కూడా ఇంకా మీకు అసలు మైలేజ్ అనేది మర్చిపోవడమే. వీళ్ళు ఐడియల్గా క్లెయిమ్ చేసింది అయితే దీనిది 163 km/h, కానీ ప్రాక్టికల్గా అంత అయితే రాదు. ప్రాక్టికల్గా తనకు వచ్చేది కూడా 110 అన్నట్టు చెప్తున్నాడు నాకు. ఇక్కడ మోడ్లు మార్చేది అయితే నాకు అంత ఈజీగా మారట్లేదు. ఒక్కొక్కసారి ఏమో సీమ్లెస్గా మారిపోతుంది, బటన్ నొక్కగానే ఒక్కొక్కసారి అయితే చేంజ్ అవ్వట్లేదు. అండ్ దీనిలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీని బ్రేకింగ్ చాలా బాగుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్తో వస్తుంది, కాంబీ బ్రేక్ సిస్టమ్. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఇచ్చాడు. బట్ అదే బెస్ట్ థింగ్, అదే డ్రాబ్యాక్ కూడా. సపోజ్ ఇప్పుడు నేను స్పీడ్ పోయాను, ఒక్కసారిగా యాక్సిలరేటర్ వదిలేసానంటే మొమెంటం చూడండి ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది. అప్పుడు వెనక్కి వచ్చే వెహికల్ డైరెక్ట్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. మనకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చుంటే బెటర్ అనిపించేది. ఆల్రెడీ ఈ బైక్ దాదాపు మనకు 1,46,000 పడుతుంది షోరూమ్ ప్రైస్. ఇది మనకు అన్నీ అయిపోయి చేతికి వచ్చేది 1,50,000 1,55,000 అలా వచ్చేస్తుంది. దీనిలో ఒకటే వేరియంట్ ఉంది. దీనిలో కలర్స్ వచ్చి 5 కలర్ ఆప్షన్తో వస్తుంది. ఒక గ్రే కలర్ తప్ప నాకు మిగతా కలర్స్ అన్నీ బాగా నచ్చాయి. ఈ బండి గురించి చెప్పాలంటే పెద్ద రిమార్క్స్ అయితే ఏం లేవు. మెయిన్ థింగ్ నాకు అనిపించిన కాన్స్ అయితే ఒకటి, ఆ ఛార్జర్ యూనివర్సల్ ఛార్జర్ అయితే ఇచ్చి ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా మనం ఛార్జ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే బాగుండేది. అదొకటి. ఈ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ మనం ఆల్రెడీ 1,50,000 పే చేస్తున్నాము ఈ బండికి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బెటర్ అని ఫీలింగ్. ఎందుకంటే ఏతర్లో కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు, రిజిస్టార్లో కూడా ఉంది అది క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. దీనిలో ఇస్తే బెటర్ అనిపించేది. దీంట్లో రీసెంట్గా మనకు జనరేషన్ 3 వెహికల్ కూడా వచ్చింది. ఆ జనరేషన్ 3 వెహికల్కి ఏంటంటే వీళ్ళు టైర్స్ అప్గ్రేడ్ చేశారు బెటర్ గ్రిప్ కోసం. అండ్ డిస్ప్లే కలర్ మార్చారు, డిస్ప్లే కొద్దిగా కలర్ఫుల్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. మీకు ఎటువంటి సన్లైట్లో ఉన్నా మీకు డిస్ప్లే అనేది బాగానే కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ బైక్ మా టీమ్మేట్ అనిల్ వాడుతున్నాడని. ఒకసారి అతన్ని పిలిచి మనం తన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అనిల్ దా. హాయ్ బ్రో, వెల్కమ్ టు ది ఛానల్. అనిల్, ఈ బండి ఎందుకు చూస్ చేసుకున్నావు? ఈ బండి కొందాం అనుకున్నప్పుడు చూసాను అనమాట, ఆ బడ్జెట్లో ఏముందని చెప్పేసి. ఓలో S1 Pro ఉంది, ఇంకా ఐథర్ 450X రిచ్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఓలో షోరూమ్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు షోరూమ్కి వెళ్ళినప్పుడు పట్టించుకోవాలి, కస్టమర్ వచ్చినాడు మాట్లాడాలని చెప్పేసి చూడలేదు అనమాట. వాళ్ళు వచ్చేసాను అనమాట ఇంకా షోరూమ్ నుంచి. కొన్నికి వెళ్ళినప్పుడు పట్టించుకున్నప్పుడు ఇంకా ప్రాబ్లం వస్తే పట్టించుకోవాలని చెప్పేసి నేను వచ్చేసిన బయటకి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ అంతే. అసలు ఈవీ బండి ఎందుకు? పెట్రోల్ బండ్లు ఆల్రెడీ మా ఇంట్లో 3 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కొంటే ఈవీ కొనాలనుకుంటున్నాను నేను. కొందాం అనుకోని ఇంకా ఈవీ చూసిన అనమాట అంతే. అంటే నువ్వు ఇప్పుడు డైలీ అప్ అండ్ డౌన్ ఎంత చేస్తావు? 40 km ఉంటుంది అప్ అండ్ డౌన్ నాది. ఇప్పుడు ఈ బండి నీకు పర్లేదా? ఈ బండి పర్లేదు నాకు. ఛార్జింగ్ ఫుల్ పెట్టినాం అనుకో 2 days దాకా వస్తుంది నాకు. ఇంకా రేంజ్ 30 km మిగిలే ఉంటుంది నాకు. యాక్చువల్లీ వాడిచ్చిన ఐడీసీ రేంజ్ ఏంటంటే దాదాపు 163 దాకా ఇచ్చాడు. ఇన్ ప్రాక్టికల్ గా చూసుకుంటే మనకు ఇది దాదాపు 110 దాకే వస్తుంది అనిపిస్తుంది. అవును, 110 111 వస్తుంది అనమాట. ఓకే, అంతకుముందు ఏ బైక్ వాడేవాడివి? అంతకుముందు హోండా యూనికార్న్ వాడేది నేను. అది మైలేజ్ కూడా బాగానే వచ్చేది, కానీ పాత బండి అది. అంటే మంత్లీ ఏదో ఒక ప్రాబ్లం రావడం, రిపేర్ చెప్పడం ఉండేది అనమాట. ఇప్పుడు దీనిలో ఒక ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్ సాకెట్ గురించి. ఆల్రెడీ నేను మా ఆడియన్స్ కూడా చెప్పాను నేను. ఛార్జింగ్ సాకెట్ దీనికి సపరేట్ యూనివర్సల్ కాదు, ఇది దీనికి సపరేట్ వాళ్ళే డిజైన్ చేశారని. సో దానివల్ల ఎప్పుడన్నా ఫేస్ చేసావా? బయటకి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ ఆగిపోతే, ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి లేనప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమన్నా ఫేస్ చేసావా? చేశాను అనమాట. ఒకసారి మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఓలాది ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను అనమాట. పెట్టుకోవాలని చెప్పేసి వెళ్ళాను. చూస్తేనేమో సాకెట్ అది వేరుంది, ఇది వేరుంది, ఛార్జర్ ఉంది కదా,
తీసుకెళ్ళినా కూడా మనం ఛార్జింగ్ పెట్టినాం అనుకో చాలా టైం పడుతుంది అనమాట. బయట ఛార్జ్ పెట్టాలన్నా చాలా టైం పడుతుంది. ఓకే. సో ఇంట్లో పెట్టుకొని వాళ్ళు షోరూమ్కి వెళ్ళినాం అనుకో ఆడ పెట్టుకోవచ్చు. కానీ షోరూమ్లో ఎప్పుడు అవైలబుల్ ఉండదు. అంటే షోరూమ్ ఓపెన్ ఉంటే అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఉండదు అనమాట. అది ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు కొన్ని షోరూమ్స్ లోనే పెట్టారని చెప్పారు. సో నువ్వు కొన్న షోరూమ్ లో ఫాస్ట్ ఛార్జర్ ఉందా? ఉంది. ఇప్పుడు ట్రై చేసావా ఫాస్ట్ ఛార్జింగ్? అంటే బండి కొన్నప్పుడు వాళ్ళే పెట్టారనమాట, మళ్ళీ నేను పెట్టలేదు ఇంకా అక్కడ వెళ్ళి. ఇది నీకు ఛార్జింగ్ టైం అప్రాక్సిమేట్ ఎంత పడుతుంది? నాకైతే 0 to 80 వచ్చేసి 5 hours పడుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వస్తుంది. అంతే అంటావు. నువ్వు యూనికార్న్ బండి వాడుతున్నా అన్నావు కదా, అప్పుడు నీకు దాదాపు ఎంత ఖర్చు అయ్యేది పర్ మంత్? ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? అన్న పెట్రోల్కి వచ్చేసి నెలకు 3,000 దాకా అయ్యేటివి. ఇంకా రిపేర్లకు వచ్చేసి ఒక నెలకు 1,000 దాకా అయ్యేది అనమాట. 4,000 దాకా అయ్యేటి నాకు. 4,000. ఇప్పుడు ఎంత వస్తుంది ఈ బండి వాడుతున్నప్పటి నుంచి? ఇప్పుడు అంటే ఈ బండి వాడుతున్నప్పటి నుంచి నాకైతే పవర్ బిల్ వచ్చేసి 200 to 250 వస్తుంది అంతే నాకు. సర్వీసెస్ ఏం లేవు? సర్వీస్ చార్జెస్ సర్వీస్ ఉంటాయి అనమాట. సర్వీస్ ఎవ్రీ మంత్ సర్వీస్ ఏమి ఉండదు కదా? ఎవ్రీ మంత్ ఏమి ఉండదు అనమాట. సర్వీస్ చేపించినప్పుడు మాత్రం 680 అలా పడుతుంది సర్వీస్ కాస్ట్. ఎన్ని సర్వీసులు చేయించా? ఫస్ట్ ఒకటి అయిపోయింది అంతే. అంటే దాదాపు నువ్వు 4,000 రూపీస్ అయితే నువ్వు 250 అంటే 3,750 రూపీస్ నువ్వు సేవ్ అవుతుంది పర్ మంత్. అంటే నువ్వు చాలా హ్యాపీ కస్టమర్ అయితే. చాలా హ్యాపీగా ఉన్నాను. సర్వీస్ ఎలా ఉంది వీళ్ళది? సర్వీస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? సర్వీస్ కూడా బాగానే ఉంది. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైతే ఫస్ట్ వాటర్ వాషింగ్ అయిపోద్ది అనమాట. అయిపోయినప్పుడు ఫస్ట్ మనకు వాట్సాప్కి ఫోటో పంపిస్తారు అనమాట, అయిపోయిందని చెప్పేసి. ఏవైతే చేస్తున్నారో అవి వాళ్ళు మనకు ఫోటో వస్తుంది మనకు షోరూమ్ లో ఏవైతే వర్క్ నడుస్తుందో మన బండి గురించి. ఓకే. అయిపోయినాక వాళ్ళే కాల్ చేస్తారు అనమాట. వీళ్ళు స్టార్ట్అప్ కాబట్టి కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళ కస్టమర్స్ ని. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చావా? ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చావా? వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా ఫీడ్బ్యాక్? అడుగుతారు అనమాట, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఉంటే చెప్తాను నేను ఏమన్నా ఉన్నాయని చెప్పేసి. ఓకే. కస్టమర్ ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఎన్ని సర్వీసులు అయినా దీనికి? ఒకటి అయిపోయింది అంతే. సరే, నేను ఇంకో క్వశ్చన్ ఉంది. ఎన్ని ఇయర్స్ వారంటీ తీసుకున్నావు? అంటే బండి కొన్నప్పుడు 3 years దాకా వస్తుంది వారంటీ, వాళ్ళు ఇచ్చేది. ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ 2 years తీసుకున్నాను నేను. మొత్తం 5 years ఉంది ఇప్పుడు ఈ బండికి. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ గా పెంచారు కదా, 8 years కూడా ఇచ్చాడు. అవును, 8 years or 80,000 kilometers. ఇప్పటి వరకు ఎంత తిరిగావు దీంట్లో? 4,000 kilometers తిరిగాను నేను. 4,000 2 నెలలకి? 3 నెలలు అయిందా? జూలై మంత్ లో కొన్నా నేను, ఇది అక్టోబర్. హ్యాపీ కస్టమర్ అనిల్ అయితే ఈ బండి ఎవరికైతే ఉపయోగపడుతుంది అంటే డైలీ ఒక 60 to 70, 80 kilometers అప్ అండ్ డౌన్ చేస్తాను అనుకున్న వాళ్ళకైతే ఇది ద బెస్ట్ బైక్, మీరు చూస్ చేసుకోవచ్చు. రేంజ్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఒకసారి డ్రైవ్ చేసి తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ రివర్ ఇండి జనరేషన్ 2 బైక్ గురించి నేను మాక్సిమం క్వశ్చన్లు అయితే కవర్ చేసి అనుకుంటున్నాను. ఇంకేమన్నా క్వశ్చన్స్ మీకు డౌట్స్ గానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. తర్వాత మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. ఇంతటితో సెలవు. బాయ్ బాయ్.